వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ కంబదూరు మండల కేంద్రంలో జయహో బీసీ సదస్సు తెలుగుదేశం ప్రభుత్వంతోనే బీసీల అభివృద్ధన్న ఇన్ఛార్జ్ మదినేని అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలి ఓటు నమోదు కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ పిలుపు ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ భరత్ పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించిన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో జయహో బీసీ సదస్సుకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మదినేని ఉమా మహేశ్వర్ నాయుడుకు స్థానిక తెలుగుదేశం నాయకులు ఘన స్వాగతం పలికారు చెక్ పోస్ట్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీగా నిర్వహించారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం బీసీ సదస్సులో ఆయన మాట్లాడుతూ బీసీలకు తెలుగుదేశం ప్రభుత్వంలో మంచి జరిగిందన్నారు మాజీ మంత్రి పరశురత్నం మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 50,000 మెజారిటీతో గెలుపొందుతుందన్నారు మండలం జయహో బీసీ సదస్సు సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం 5 కుటుంబాలు తెలుగుదేశం సీనియర్ కార్యకర్తలు కొంతమంది పార్టీకి దూరంగా ఉన్నారు. వాళ్ళందరినీ పార్టీలో ఇప్పుడు కష్ట సమయంలో పార్టీతో కలిసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుని మన భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సభ ద్వారా అప్పీల్ చేస్తున్నా. త్వరలోనే ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి ముందు నుంచి కష్టపడి పద్ధతిగా ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లకంతా వచ్చి వాళ్ళని తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి యాక్టివ్ చేయాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఆ బాధ్యత మనందరూ తీసుకుని త్వరలోనే ఆ బాధ్యతను వాళ్ళందరినీ కార్యాన్ముఖం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అది చేద్దామనే సందర్భంగా తెలియజేస్తున్నా. మన రాష్ట్రాన్ని, మన నియోజకవర్గాన్ని, మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే మనకు మార్గం అనేది సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ ఖచ్చితంగా అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక శ్రీసాయి డిగ్రీ కళాశాలలో డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి అధ్యక్షతన ఓటు నమోదుపై అవగాహన సదస్సు జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ తహసీల్దార్ లలిత గారి సూరి హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఒక ఓటు ఒక ఆయుధం లాంటిదని ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని జాతి, మతం, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని మూలకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము.
చిత్తూరు జిల్లా కుప్పంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కుప్పం మున్సిపల్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయాలలో జాతీయ పతాకాన్ని ఎమ్మెల్సీలు భరత్, కంచల్రా శ్రీకాంతులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ మన జాతీయ పోరాటానికి స్ఫూర్తి ఇచ్చిన సత్యం, అహింస, శాంతి, సౌభ్రాతృత్వం యొక్క గొప్ప ఆదర్శాలను తిరిగి అంకితం చేసే రోజుగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ఎం గౌతమి జాతీయ జెండా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ ఎం గౌతమి, ఎస్పీ కేకేఎన్ అనుభరాజన్ సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. పరిశీలన వాహనంపై వెళ్లి సాయుధ పోలీస్ బలగాలను పరిశీలించారు. అనంతరం భారత రాజ్యాంగం రూపకర్తలు దేశం కోసం త్యాగాలు చేసిన జాతీయ నాయకుల సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ వేడుకలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అనంతపురం కమాండర్ శ్రీ హెచ్ జశ్వంత్, అసిస్టెంట్ కమాండర్ శ్రీ ఎం ఉమేష్, గర్ల్స్ కంటింజెంట్ ఏపీఎస్డబ్ల్యూఆర్ గురుకుల పాఠశాల ఏటీపీ కమాండర్ కుమారి వై సుప్రియ, అసిస్టెంట్ కమాండర్ కుమారి ఎం జెసికా, సాయుధ దళాలతో పాటు ఎన్సీసీ, అలాగే ఎన్సీసీ బాయ్స్ కంటింజెంట్, ఎన్సీసీ గర్ల్స్ కంటింజెంట్, అలాగే గురుకుల పాఠశాల బాయ్స్ కంటింజెంట్, గర్ల్స్ కంటింజెంట్ కూడా ఇందులో పాలు పంచుకోవడానికి అవకాశం లభించింది. వారికి
మెయింటైన్ చేస్తాను మనుషులే అధికారులు అందరూ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ రాజ్యవర్గం సెక్రటరీ ఆవిష్కరిస్తుంది. పాత భవనాలకు కొత్త రూపాన్ని ఇవ్వడంతో పాటు కొత్త తరగతి గదులను నిర్మించి రాష్ట్ర విద్యా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించడం జరిగింది. డిజిటల్ విద్యలో కూడా భారతదేశంలో నవశకాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వ బడులలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ద్వారా భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో డిజిటల్ సేవలు అందించే పోలీసు వారి శునకాలు ప్రత్యేకమైనటువంటి శిక్షణ పొందిన మన మునిరాజు గారు దాని గురించినటువంటి వివరాలు అందజేస్తారు. మన ప్రీతం జిల్లా కలెక్టర్ గారు విచ్చేసి నగర ప్రముఖులకు జిల్లా ప్రజాప్రతినిధులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి అసాల్ట్ అండ్ కవర్ పార్టీ ఈ స్నైపర్ గ్రూప్లో భాగంగా ఇతను శత్రువుల జాడ కనిపెట్టిన తర్వాత శత్రువుల యొక్క పహారా కాసేటటువంటి సెంట్రీని మొట్టమొదట హతమార్చడం జరిగింది. వారి యొక్క సెంట్రీ మరణించిన తర్వాత మన పోలీసు అంటే ప్రముఖ వ్యక్తులు బంధింపబడినటువంటి గదిని వాళ్ళు చుట్టుముడుతున్నారు, మనం గమనించాలి. ఇందులో భాగంగా 3 పార్టీలు ఆ విఐపి యొక్క గదిని చుట్టుముట్టారు. ఆ గదికి ఎన్ని ద్వారాలు ఉన్నాయి, ఎన్ని కిటికీలు ఉన్నాయి, ఎంట్రీ పాయింట్స్ ఎన్ని ఉన్నాయో మొదట గమనించిన తర్వాత కడప జిల్లా జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ జాతీయ జెండాను టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బిరామిరెడ్డి ఎగురవేశారు. ఈ సందర్భంగా దేశం కోసం పోరాడిన నాయకులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा हिमाचल जय गाथा కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం గూడెం చెరువు పంచాయతీ పరిధి రాజీవ్ కాలనీలో భూపేష్ రెడ్డి గారు పర్యటించారు. ఈ సందర్భంగా 50 కుటుంబాలను తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భూపేష్ రెడ్డి గారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుల్లాగా పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దీటి సైడ్ చూడుతా దీటి సైడ్ చూడు భాషణ ఓకే సార్ అందరూ మళ్ళీ గ్రూప్ ఫోటో తీయాలా? ఓకే సార్ ఖర్చులు పెద్దనా పెద్దనా ఖర్చులు పెద్దనా ఓకే సార్ ఖర్చు నా ఓనా నా ఇక్కడ ఇచ్చానా ఓకే సార్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం వర్ధిల్లాలి జై తెలుగుదేశం భూపేశ్ నాయకత్వం భూపేశ్ నాయకత్వం వర్ధిల్లాలి జై భూపేశ్ జై జై భూపేశ్
పొద్దుటూరు పట్టణం వైఎంఆర్ కాలనీ నందుగల ఉషోదయ స్కూల్లో కళాశాల కరెస్పాండెంట్ చక్రపాణి వినూప్తంగా రిపబ్లిక్ డే సందర్భంగా పెట్ షో నిర్వహించారు. రిపబ్లిక్ డే విద్యార్థులకు గుర్తు ఉండేలా వివిధ ప్రదేశాల నుండి 48 రకాల పక్షులు, జంతువులను తెప్పించి వాటి పట్ల అవగాహన కల్పిస్తూ సోషల్ ఫెయిర్ ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ ను చూసి విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన ఉషోదయ హై స్కూల్లో సోషల్ ఫెయిర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాము. సోషల్ ఫెయిర్లో ఎన్నో పిల్లలకు ఉపయోగపడినటువంటి సైన్స్కు సంబంధించిన, సోషల్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ అన్నిటిని కూడా ప్రదర్శించాము. వాళ్ళకు కావాల్సినటువంటి పరిజ్ఞానాన్ని అంతా పిల్లల ద్వారానే గూగుల్ సర్వే ద్వారా తెలుసుకొని సమాచారాన్ని అంతా తల్లిదండ్రులకు ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పెట్ షో అనేది చాలా ఆకర్షణీయంగా నిలుస్తుంది. ఈ పెట్ షో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే పర్యావరణాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత పిల్లల నుంచి అలవడాలి. ఈ పర్యావరణాన్ని కాపాడుకున్నట్లయితే మానవుల యొక్క మనుగడ మనకు ఎంతో బాగా ఉంటుంది. ఈ పక్షులను, జంతువులను మనం కాపాడుకున్నట్లయితే మన మనుగడను కూడా మనం కాపాడుకున్న వాళ్ళమైతే అదే పిల్లల ద్వారా ఈ సందేశాన్ని పరప్రముఖులకు, తల్లిదండ్రులందరికీ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఈ కార్యక్రమం రిపబ్లిక్ డే రోజే పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఒక ప్రత్యేకమైన దినం, మనకు పూర్తి స్వాతంత్రం వచ్చినటువంటి దినం. ఈరోజు విద్యార్థులకు దీని ప్రాముఖ్యతను తెలియజేస్తూ అది చిరస్థాయిగా జ్ఞాపకం ఉండడానికి ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా జరగడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కంబదూరు మండల కేంద్రంలో జయహో బీసీ సదస్సు. తెలుగుదేశం ప్రభుత్వంతోనే బీసీల అభివృద్ధన్న ఇన్ఛార్జ్ మదినేని. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలి. ఓటు నమోదు కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ పిలుపు. ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ భరత్. పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించిన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.